గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 690 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్. జిన్నారంలో అరెస్టు చేసిన వారి పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మదర్సాలో ఉంటున్నది ఎవరో పోలీసులు స్పష్టం చేయాలన్న ఎంపీ రఘునందన్. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. ఎంపీ ఈటెల రాజేందర్కు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో యావత్ దేశం సైనికులకు మద్దతుగా నిలవాలి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ధైర్యాన్ని దేశం గుర్తు చేసుకుంటుందన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. దళిత బంధు నిధుల కోసం హుజురాబాద్ నియోజకవర్గ దళితుల ఆందోళన. వచ్చే సోమవారం 5 లక్షల మందితో కలెక్టర్ ముట్టడిస్తామని హెచ్చరించిన దళితులు. డీటెయిల్ చూసినట్లయితే సంగారెడ్డి జిల్లా జిన్నారం మత ఘర్షణలో అరెస్టు అయిన బీజేపీ కార్యకర్తలను సంగారెడ్డి సెంట్రల్ జైల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిన్నారంలో అరెస్టు చేసిన వారి పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మదర్సాలో ఉంటున్నది ఎవరు? జిన్నారంలో కోదండ రామాలయం భూముల్లో అక్రమంగా మదర్స నిర్మించారని ఆయన తెలిపారు. జిన్నారంలో అక్రమ అరెస్టులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, జిన్నారం వ్యవహారంపై జిల్లా ఎస్పీ కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. మీడియా మిత్రులకు నమస్కారం. జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి 4 కేసుల రిజిస్ట్రేషన్ విషయం లోపల 3 కేసులలో ఇప్పటికే ముద్దాయిలుగా ఆరోపించబడినటువంటి వ్యక్తులకి సంగారెడ్డి జిల్లా కోర్టు లోపల బెయిల్ లభించింది. ఇంకొక కేసులో ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వినబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి నేను డే 1 నుంచి ఒక డిమాండ్ చేస్తూ వస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని. మేము అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఈ రోజు వరకు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి రిప్లై రాలేదు. అసలు మదర్సాలో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద ఏమన్నా విచారణ జరిపించినారా? ఆ విచారణలో ఏ రకమైనటువంటి నిజాలు తేలినాయి? ఎందుకు కిషన్గంజ్ పేరిట బంగ్లాదేశీలు వచ్చి ఇక్కడ మదర్సా కట్టుకొని ఉన్నారనే విషయంలో ఈరోజు దాకా జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు మౌనాన్ని వీడట్లేదు. అది కోదండ రామాలయం సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2కు సంబంధించినటువంటి భూములలో ఎంక్రోచ్ చేసి కట్టినారు మదర్సాని. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి అంటే కనీసం జిల్లా యంత్రాంగం చీమగుట్టినట్టు కూడా బిహేవ్ చేయట్లేదు. ఇది దురదృష్టకరం. ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక గౌరవ ప్రజాప్రతినిధిని, ఎంపీగా నేను 4 సార్లు పోలీస్ అధికారులను కలిసి, డీజీపీని కలిసి, తహసీల్దార్కి ఫోన్ చేసి ఏం జరుగుతుంది జిన్నారంలో అంటే కనీసం ఈ రోజు దాకా విచారణ జరపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల లోపల కాంగ్రెస్కి దేశద్రోహులకి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం. చాలా స్పష్టంగా దేశద్రోహులకు షెల్టర్ ఇస్తూ, దేశద్రోహుల్ని ఎంకరేజ్ చేస్తూ, ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, బయటికి పంపించాలని భారత ప్రభుత్వం స్వయంగా అమిత్ షా గారు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి చెప్తే కూడా ఈ రోజు దాకా విచారణ జరపకపోవడం, 30 మంది హిందూ బంధువులని జైల్లో పెట్టి ఇంకా దాని మీద బెయిల్ రాకుండా ఎట్లా చూద్దామనే ఆలోచన తప్ప అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంది? మదర్సా ఎందుకు వచ్చింది? నిజంగా జిన్నారంలో, బొల్లారంలో, పటాన్చెరులో గరీబులకు చదువు చెప్తున్నారా? వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెంచి పోషిస్తున్నారు? వాళ్ళని ఎందుకు ఈ దేశ డెమోగ్రఫీని డిస్టర్బ్ చేసేందుకు వదిలేస్తున్నారనే విషయం లోపల ఈ రోజు దాకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. కాబట్టి దయించి ఇప్పటికైనా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా పూర్తి యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇవ్వకపోతే జైలు నుంచి హిందూ బంధువులు రిలీజ్ అయిన తర్వాత నేరుగా మళ్ళీ వచ్చేది మేము మీ పోలీస్ స్టేషన్ ముందుకే తప్ప ఇంకొక దగ్గర కాదు. ఏ కేసులలో అయితే మమ్మల్ని అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపించిండ్రో అసలు ఆ మదర్సా ఉనికి గురించే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆ మదర్సా ఎక్కడిది? ఎవరి పేరు మీద కొన్నారు? ఎవరు ఓపెన్ చేసిరు మదర్సాని? మదర్సాలో ఉంటున్నటువంటి పిల్లలు ఏ దేశస్తులు? మదర్సాలో చదువు చెప్తున్న వాళ్ళు ఏ దేశస్తులు? దీనికి సంబంధించి మీరు అధికారికమైనటువంటి వివరాలని ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఇది అప్రాప్రియేట్ చర్యకి నేను భారత ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను, డిఓపిటీకి రికమెండ్ చేస్తాం. జిల్లా ఎస్పీ, జిల్లా రెవెన్యూ అధికారులుగా ఉండి మీరు ఏం జరుగుతుందని అడిగితే, ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఒక ఎంపీ అడిగితే మౌనమే సమాధానం అవుతుందంటే మీరు దేశద్రోహులకి మద్దతు ఇస్తున్నారని చెప్పి భావించాల్సి ఉంటుంది.
కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లా యంత్రాంగం వాళ్ళ పనితీరును మార్చుకొని జిన్నారంలో జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకొని అక్కడ ఉన్నటువంటి మదర్సా విషయం లోపల పూర్తి విచారణ జరిపి అమాయకులైనటువంటి హిందూ బంధువులని గత 20 రోజుల నుంచి జైల్లో పెట్టిన వాళ్ళని వెంటనే విడుదల చేసేందుకు మీరు సహకరించని పక్షంలో వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమాన్ని జిన్నారం నుంచే మదర్సాలకు వ్యతిరేకంగా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని. సో అఖిలపక్షం ఆల్రెడీ 1-2 సార్లు రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో పిలవడం జరిగింది. సీజ్ ఫైర్కి సంబంధించి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన, రక్షణ శాఖ నుంచి ఒక ప్రకటన చాలా స్పష్టంగా వచ్చింది. సీజ్ ఫైర్ ప్రకటన జరిగిన తర్వాత ఎవరన్నా మళ్ళీ అటువైపు నుంచి ఏమైనా దాడి చేస్తే వాళ్ళు బుల్లెట్తో కొడితే మనం శతఘ్నులతోటి సమాధానం ఇవ్వాలనేది భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఖచ్చితంగా భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు రాసినటువంటి లేఖల్ని ఆలోచించిన తర్వాత ఈ దేశానికి ఏది మంచిది, ఈ దేశ ప్రజల హితంకి ఏది మంచిది అనేది అంటే దాన్ని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఎంపీ ఈటల రాజేందర్ రెడ్డి ఏ కులానికి చెందిన వ్యక్తి? రెడ్డి కులమా, ముదిరాజ్ కులమా? క్లారిటీ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆయనది ఏ కులమో ఆయనకు క్లారిటీ లేదన్నారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోనని ఎంపీ ఈటలకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ప్రెసిడెంట్ పదవి దక్కలేదన్న ఆక్రోశంతో ఈటల రాజేందర్ అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థిక దివాలా తీసిందని ఆరోపించారు. ఈటల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోశాన్ని అంతా మిగతా వేల మీద కక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. జనరల్గా ఈటల రాజేందర్ గారు నాకు గౌరవం, కొత్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటున్న వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష, వాడుతున్న భాష, ఆ దిగజారుడుతనం దేని వల్లనో అర్థమవుతలేదు. ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆ ఆక్రోశం అంతా రేవంత్ రెడ్డి గారి మీద ఇస్తా ఉన్నాడు. ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక ముఖ్యమంత్రి గురించి, ఒక పార్లమెంట్ సభ్యుడే ఉన్న వ్యక్తి. మీ హయంలో కాదా ఈ రాష్ట్రం దివాలా తీసింది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రము దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా? కేసీఆర్ నిర్వాహకం, నీ నిర్వాహకం వల్లే కదా ఈ రాష్ట్రం 6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. హైడ్రా గురించి మాట్లాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా ఈ భూములన్నీ కబ్జాలకు గురైనాయి. నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసావని మీద కేసుంది కదా. హైడ్రా ఒక దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి కార్యక్రమము. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క ప్రోద్బలం వల్ల ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ చెరువులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు. కాబట్టి హైడ్రా ద్వారా వాటన్నిటినీ ప్రభుత్వపరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. హైడ్రా గురించి మాట్లాడతాడు. భూములు కబ్జా మీ హయాంలో కదా, నువ్వు మంత్రి ఎరగబెట్టిన రోజులున్నాయి కదా. ఇవాళ ప్రభుత్వం పడిపోతుంది అంటారు. ఎందుకు పడిపోతుంది ఆయన? మీరు బీసీగా ఉండి ఆనాడు కేసీఆర్కి అడుగులకు మడులు దొత్తి బీసీలకు చేయలేకపోయినారు కాబట్టి ఇలా కుల సర్వే చేసినందుకు ప్రభుత్వం పడిపోతుందా? సగర్వంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినందుకు ప్రభుత్వం పడిపోతుందా? మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినందుకు పడిపోతుందా? సన్న బియ్యాల కార్యక్రమం ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాల కార్యక్రమం ప్రారంభించినందుకు పడిపోతుందా? 500 బోనస్ ఇచ్చినందుకు పడిపోతుందా? 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు పడిపోతుందా? కేసీఆర్ హయాంలో చాతగాని మంత్రులుగా, దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ తీసి తగిలేసి మీరు బయటకు తన్నేస్తే. ప్రస్తుతం జరుగుతున్న భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో పార్టీలకు అతీతంగా యావత్ దేశం ఒక్కతాటిపై నిలబడి భారత సైన్యానికి మద్దతుగా తెలపాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చూపిన ధైర్యాన్ని యావత్ ప్రపంచం గుర్తించిందన్నారు. ఇది లోకమంతా తెలిసిన విషయమే. భయంకరమైన యుద్ధం చూడండి. ఇంకా అప్పటికి ఇంకా అంత పెద్ద టెక్నాలజీ ఇంకా రాలే. అయితే ఆ రోజులలో ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు
ఆ భయంకరమైన ఆ యుద్ధంలో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న అనేక నిర్ణయాలు, ఆ యుద్ధం పట్ల వారు తీసుకునే యొక్క ధైర్యాన్ని, వారి నిర్ణయాలు, ఇందిరాగాంధీ యొక్క ధైర్యాన్ని యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల యొక్క రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి దిక్కు చూడడం జరిగింది. మనము చాలా సందర్భాల్లో ఆ యుద్ధం తర్వాత ఆ యుద్ధం యొక్క పరిణామాలు, ఆ యుద్ధం యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క నిర్ణయాలు, ఆమె యొక్క ధైర్యము, ఆమె యొక్క ధైర్య సాహసాలు, నిర్ణయాలు, ఇందిరాగాంధీ నిర్ణయాలు తీసుకోవడం దాని వెనుక కూడా ఆ రోజులలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఒక మాట ఎవరితోటి విమర్శలు తావు లేకుండా ఆ రోజు పాకిస్తాన్ తోటి యుద్ధం చేయడం జరిగింది. ఆ సందర్భంలో చాలా గొప్పగా మొన్న ఈ మధ్యకాలంలో భారతదేశానికి మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం అనివార్యమైనప్పుడు మొన్న రెగ్యులర్గా మనము మీడియాలో కానీ కొన్ని పత్రికల్లో కథనాలు కానీ కొంత పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని గురించి యావత్ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకము తెచ్చే విధంగా ఈరోజు పరిస్థితి ఉంది. రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి, ఆ రోజు ఇందిరాగాంధీ గారు భారతదేశం తరఫున ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ పట్ల వారు తీసుకునే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ యుద్ధం పట్ల, దాని మీద ఈరోజు అసలు ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఏ రకంగా చర్చ జరిగిందో, బీజేపీలో తన స్థానం కోల్పోతున్నాననే అక్కాసతో ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హెచ్చరించారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి చెల్లని 2000 రూపాయల నోటు లాంటి వ్యక్తిని ఆరోపించారు. ఆయనతో ఎవరికీ ఉపయోగం లేదన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సమస్యల గురించి మాట్లాడడం చేతకాని ఈటల రాజేందర్ సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నన్ను ఫేస్బుక్లో కవర్ చేస్తారు, నన్ను ఇన్స్టాగ్రామ్లో కవర్ చూపిస్తారు, మీడియాలో నేను కనబడతా, పేపర్లో నేను వస్తా అనుకుంటున్నారు. ఈటల రాజేందర్ గారు మీరు రద్దయిన 2000 రూపాయల నోట్ లాంటి వాళ్ళు. ఈటల రాజేందర్ గారు మీరు రద్దయిన 2000 రూపాయల నోటు ఏ బ్యాంకుకి వెళ్ళినా చెల్లరు, ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా మీరు చెల్లరు. బీజేపీ పార్టీ మిమ్మల్ని గుర్తిస్తలేదని చెప్పి, బీజేపీ పార్టీ నన్ను పట్టించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నన్ను మీడియా చూపిస్తుంది, నన్ను సోషల్ మీడియాలో కవర్ చేస్తుంది, ప్రెస్లో నేను వస్తా, టీవీలో నేను వస్తా అనుకుంటే అది మీ భ్రమ, అది మీ వెర్రితనం, మీ పిచ్చితనం. ఒకటే మాట చెప్తున్నా, రద్దయిన 2000 రూపాయల నోటు ఈటల రాజేందర్. ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా చెల్లడు, ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా ఆయన తీసుకోరు. మీరు మాట్లాడుతున్నారు ఒక భాషలో, మేము మాట్లాడతాం ఇంకో భాషలో, మీరు తట్టుకోలేరు. మీకన్నా అంతకు మించి మీరు కూడా ఊహించని మాటలు కూడా మేము మాట్లాడగలుగుతాము. ఈటల రాజేందర్ గారు గౌరవిస్తున్నాం, పెట్టుకోండి. నువ్వు రా అంటే మేము బే అంటాం, నువ్వు ఓరే అంటే మేము ఏరా అంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి చిల్లరగా మాట్లాడినా, వంకర్ తింకర్గా మాట్లాడినా, మేము మాట్లాడే భాష మీరంటే మీ చెవుల నుంచి రక్తాలు కారుతాయి.
మేము వాడే భాష మీరు వింటే చెవుల నుంచి రక్తాలు కారుతాయి అంటున్నాను. రేవంత్ రెడ్డి గారి యొక్క స్థాయి తెలంగాణ రాష్ట్రం కాదు, పక్కన నుండి మహారాష్ట్ర, ఈ పక్కన నుండి కర్ణాటక, దాని కింద నుండి కేరళ. కరీంనగర్లో దళిత బంధు నిధుల కోసం హుజురాబాద్ నియోజకవర్గం దళిత ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద గత ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గంలో దళితకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేసింది. మొదటి విడత 5 లక్షల చొప్పున సహాయం అందించారు. అంతలోనే ప్రభుత్వం మారడంతో దళిత బంధు నిధులు విడుదల కాకపోవడంతో దళిత బంధు నిధుల సాధన కమిటీగా ఏర్పడి పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా దళిత బంధు నిధులు విడుదల కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి దళిత బంధు విడుదల చేయాలని, లేని పక్షంలో వచ్చే సోమవారం 5 లక్షల మందితో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కోసం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో మాకు రావాల్సిన రెండో విడత 5 లక్షల కోసం మేము అనేక సార్లు ఇక్కడ జరిగే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న పథకం ఏదైతుందో అందులో భాగంగా మాకు మొదటి విడతగా 5 లక్షల రూపాయలు వచ్చినాయి. రెండో విడత 5 లక్షల కోసం మరి క్లస్టర్లు, ఆడిటర్లు వెరిఫికేషన్ చేసి మరి రెండో విడతకు మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న వెంటనే మాకు అప్పుడు శాసనసభ ఎలక్షన్లు రావడం జరిగింది. ఆ శాసనసభ ఎలక్షన్ల తరపున వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి మారిన కాచేలి గత 15 నెలల నుంచి మేము మాకు రావాల్సిన రెండో విడత నిధులను మంజూరు చేయాలని మరి కలెక్టర్ చుట్టూ, ఎంపీడీఓల చుట్టూ, ఈడీ ఆఫీస్ చుట్టూ తిమ్లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసి మేము అరెస్టులు, అక్రమ అరెస్టులు, మరి మా మీద ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేసుకున్నాం. ఇదే క్రమంలో జనవరి 27 తారీఖున మరి ప్రభుత్వం రావాల్సిన రెండో విడత నిధులను మంజూరు చేయాలని మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుంచి ఒక ఆర్డర్ కాపీని జారీ చేయడం జరిగింది. మరి ఈ ఆర్డర్ కాపీ వచ్చి మరి ఈ నెల 27 తారీఖు వస్తే మరి 4 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా మరి దళిత బంధు రెండో విడత నిధులు మరి మంజూరు చేయడం లేదు. ఇప్పుడేమో కలెక్టర్ గారిని అడిగితే మరి మీకు మొదటి విడతకు సంబంధించి యూనిట్ వెరిఫికేషన్ చేస్తానంటున్నారు. ఎక్కడ కూడా యూనిట్ వెరిఫికేషన్ చేసి రెండో విడత మంజూరు చేయాలని లేదు. మాకు రావాల్సిన రెండో విడత నిధులను నేరుగా మళ్ళీ కొటేషన్ ద్వారా మంజూరు చేయాలని మాత్రమే ఇందులో ఉన్నది. మరి ఈ 3 నెలల నుంచి యూనిట్ వెరిఫికేషన్ పేరుతోని మరి మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి మరి బాధితులను మభ్యపెట్టి కోడ్ పడితే మాత్రం ఇక బాధితులు ఇక దళిత బంధు అనే పథకాన్ని అడగరు అనే ఒక ఊరుకోము. వచ్చే సోమవారం ఇదే నియోజకవర్గంలో ఉన్న 5,000 కుటుంబాలను పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. 2 ఏళ్ల క్రితం చిలుకూరి బాలాజీ శివాలయం అర్చకులు సురేష్ ఆత్మ రామ్ శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహిస్తున్నారు. ఇక్కడ శ్లోకం చెప్తే ఆంజనేయ స్వామి వినిపించాలి. ఒక్కసారి గట్టిగా గట్టిగా బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్.
స్వయంగా భగవంతుడు చెప్పాడు, అహం భక్త పరాధీన, నేను భక్తులకు ఆధీనము అని. చూడండి ఎంతమంది భక్తులు. ఆంజనేయ స్వామి పాలన మోస్తున్నాడా, మారుతం ధర్మం కోసం. బుధవారం ఇలాంటి మంచి పనులకి ఈ యొక్క గిరి ప్రదక్షిణని మనం కొంత మార్పు చేసుకుంటూ వెళ్దాం. చాలా ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. జై శ్రీరామ్. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఈ గిరి ప్రదక్షిణ నిరంతరం సాగుతూ ఉంటుంది. ఇక ముందు రోజు కూడా ఎవరైనా వచ్చి తిరగాలంటే తిరగవచ్చు. మామూలు రోజులు కూడా ఉన్నమ రోజు మేము వస్తాం, మాతో పాటు రండి. కానీ మామూలుగా ఎవరైనా తిరగాలనుకుంటే కూడా ఈ సమాచారం ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వెళ్తుంటాం కదా, ఒక్కొక్కరుగా రండి, నడుచుకుంటూనే ఒక ఫోటో తీసుకోండి. అర్థమైందా? మీ ఫోటోలో, మీ స్టేటస్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో గిరి ప్రదక్షిణ గురించి ఆనందంగా మీరు ప్రచారం చేయండి. గిరి ప్రదక్షిణకి మీరే ప్రచారకర్త. మనకి భక్తి విషయంలో ఏ హీరో వద్దు, ఏ హీరోయిన్ వద్దు, ఏ క్రికెట్ స్టార్ మనకొద్దు. వాళ్ళు కూడా వస్తే గిరి ప్రదక్షిణ ఆనందంగా తిరగొచ్చు. వాళ్ళు కూడా ఆహ్వానిద్దాం మనం. అర్థమైందా? గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. చాలా చిన్న మాట అండి, ఒక్క సెకండ్. చాలా చిన్న మాట. ఈ మధ్య ఎక్కడ చూసినా కరంగొలి మాల గురించి చర్చ జరుగుతోందండి. అవునా కాదా? మరి కరంగొలి మాల ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఎక్కడో మన లోపం ఉంది. ఇంకా గిరి ప్రదక్షిణ మనం అంత శ్రద్ధగా మనం ముందుకు తీసుకెళ్ళట్లా, చెప్పట్లా ఎవరికి వాళ్ళం. ఈ రోజు నుంచి ఆ ప్రచారం ఆనందంగా ముందుకెళ్ళిపోవాలి. కొండగట్టు గిరి ప్రదక్షిణ అరుణాచలం తర్వాత అంత అద్భుతంగా జరుగుతుందనే పేరు రావాలి. జై శ్రీరామ్. దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయడానికి ఇప్పుడు సద్భావన కలిగి, అర్థమైందా? మనకి సీనయ్య గారు కానివ్వండి, ఆదిరెడ్డి గారు, ఇంకా వేరే భక్తులు కానివ్వండి, ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రివర్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇంకా అధికారులు కానివ్వండి, ఈ విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు స్వయంగా మాతో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఆనందకరమైన విషయం అండి. ఈ గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతం చేయబోతోంది. గట్టిగా జై శ్రీరామ్. భారత్ మాతా కీ. భారత్
మాతా की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो। బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. జిన్నారంలో అరెస్టు చేసిన వారి పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మదర్సలో ఉంటున్నది ఎవరో పోలీసులు స్పష్టం చేయాలన్న ఎంపీ రఘునందన్. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. ఎంపీ ఈటెల రాజేందర్కు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో యావత్ దేశం సైనికులకు మద్దతుగా నిలవాలి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ధైర్యాన్ని దేశం గుర్తు చేసుకుంటుందన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. దళిత బంధు నిధుల కోసం హుజురాబాద్ నియోజకవర్గ దళితుల ఆందోళన. వచ్చే సోమవారం 5 లక్షల మందితో కలెక్టర్ ముట్టడిస్తామని హెచ్చరించిన దళితులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.